దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో, నామములన్నింటిలో కన్నా శ్రేష్టమైన నామముగా ఆయన నామం ఉంచబడింది కనుక ఆ నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి గత 3 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నా ఆత్మీయ బంధువులు. యేసు రక్తము చేత కడగబడినటువంటి అనుబంధం చేత, అనుభవాన్ని బట్టి మనందరం ఒక కుటుంబంగా మార్చబడ్డాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం ఆయన నామాన్ని, అనగా దైవనామాన్ని, దేవుని నామాన్ని, గాడ్ యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం విశ్వసించడం వల్ల ఆయన కుటుంబంలో మనం సభ్యులుగా, దత్తపుత్రులంగా, దత్త కుమారులంగా, అడాప్టెడ్ సన్స్గా మనము అంగీకరించబడ్డాం. కనుక మనమందరం వీఆర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. మనకందరికీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అన్నిటినీ కలుపుకొని గాడ్స్ ఫ్యామిలీ, దట్ ఈస్ ద యూనివర్సల్ చర్చ్, సార్వత్రికమైనటువంటి సంఘము, కెథోలిక్ చర్చ్. కెథోలిక్ అనే మాట యొక్క అర్థం యూనివర్సల్, సార్వత్రికమైనది అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంకా మీ కుటుంబాల్లో లేకపోతే మీ గృహాల్లో ఎవరైనా నిన్న రాత్రి బడలిక వలన, లేకపోతే ఆలస్యంగా పడుకోవడం వలన, అనారోగ్యం వలన వాడు ఇంకా నువ్వు పడుకొని ఉన్నట్లయితే, బెడ్ మీద ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని కూడా వీలైనంత వరకు లేపడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం బహువేగంగా పరిగెత్తున్నది. మన ఇంటికి దేవుని వాక్యం వచ్చిందని చెప్పండి. గాడ్స్ వర్డ్ హ్యాస్ కమ్ టు అవర్ హౌస్. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్టుగా నేడు మీ ఇంటికి వాక్యం వచ్చింది. నేడు మీ ఇంటికి ఒక ప్రత్యక్షత వస్తుంది. నేడు మీ ఇంటికి దైవికమైన స్వస్థత వస్తుంది. నేడు మీ ఇంటికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు, రైచస్ మ్యాన్, రైచస్ పర్సన్, సన్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచస్, ఆర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచస్. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా ఎంచబడినటువంటి యేసు నీతిమంతుడు. నేను నీతిమంతుణ్ణి అని ఆయన చెప్పుకున్నాడని కాదు నా మాటలకు ఉద్దేశం. ఆయన ఒక విధంగా చెప్పుకున్నాడు, నాలో పాపం ఉందని. మీలో ఎవరైనా సరే, యూదులైనా, పరిసయ్యులైనా, శాస్త్రులైనా, పెద్దలైనా, చిన్నలైనా, యాజకులైనా, ఎవరైనా నిరూపించండి అని వాళ్లకు సవాలు విసిరాడు. తన పవిత్రతను గురించి సవాలు విసిరాడు. వాళ్ళకి పాపాన్ని గురించో వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల గురించి ఆయన సవాలు విసరలేదు. ఒక మంచి ప్రసంగం చేయండి, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అనే సవాలు విసరలేదు. తాను డెవలప్ చేసుకుంటున్నటువంటి, తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ లైఫ్ని ఆయన ఎలా బిల్డప్ చేసుకున్నాడు, ఆ లైఫ్లో పాపానికి ఎటువంటి అవకాశం లేదు అనే దాన్ని బట్టి ఛాలెంజ్ చేశాడు. స్థాపించగలరా, లేకపోతే రుజువులు చూపించగలరా అని అడిగాడు. అక్కడున్న వాళ్ళందరూ, కొన్ని వందలాది మంది, వేలాది మంది మౌనం వహించారు. కారణం ఏంటంటే వాళ్ళకి చూపించడానికి కారణాలు లేవు. మన వివాహ ప్రకటనలో కూడా ఎటువంటి కారణము చేతనైనా, లేకపోతే ఈ దంపతులు పరిశుద్ధ వివాహములో జతపరచకూడదని సరైన కారణము, హేతు ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే చూపించాలి, లేని పక్షంలో మౌనంగా ఉండాలని మ్యారేజ్ రిజిస్ట్రార్లు ప్రకటన చేస్తారు. అలాగే నాలో పాపం ఉందని, నాలో పాపం ఎప్పుడైనా మీరు గుర్తించినట్టుగా మీకు అనిపిస్తే దాని గురించి ఎప్పుడైనా సరే, నిన్నైనా, మొన్నైనా, పోయిన నెలైనా, ఎక్కడైనా సరే, గలిలయలో అయినా సరే, సమరయలో అయినా సరే, నాలో పాపం ఉందని నిరూపించండి అని అడిగినప్పుడు, ఆ సవాలు విసిరిన కొన్ని సంవత్సరాల తర్వాత అయినా, ఆ సవాలు విసిరిన కొన్ని రోజులకైనా, అవునండి ఆ రోజు మేము సమాధానం చెప్పలేకపోయాం, ఈరోజు మేము అడుగుతున్నాం, మేము చెప్తున్నాం, రుజువులు చూపిస్తాం, నువ్వు తప్పు చేసావు అని అన్నవాళ్ళు లేరు.
దేవుని స్తోత్రం. నాలో ఏదైనా పాపం ఉందని స్థాపించగలరా అని ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండి, సిలువ సందర్భంలో వాళ్ళెందుకు అబద్ధ సాక్షులు తీసుకొచ్చి అబద్ధ సాక్షులుకి ధనం ఇచ్చో ద్రవ్యం ఇచ్చో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు ఒప్పించి ఆయనకు విరోధంగా మాట్లాడారని చెప్పారే, అప్పుడు ఎందుకు నేరారోపణ చేస్తున్నారు? ఆ సవాలు రహస్యంగా గెత్సమనే తోటలో జరిగింది కాదు, ఒక 4 గోడల మధ్యలో జరిగిన సవాలు కాదు, విసిరిన సవాలు కాదు. ఆ పబ్లిక్ సవాలుని యూదా సమాజం ఎందుకు స్వీకరించలేకపోయింది? యేసు యొక్క సమకాలీన సమాజం ఆ సవాలును ఎందుకు స్వీకరించలేకపోయింది? యేసు యొక్క అదే సవాలు ఇప్పటికి కూడా నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. నాలో పాపం ఉందని. యేసులో పాపం లేదండి. ఆయన పాపానికి అతీతమైన వాడు, ఆయన పాపుల్లో చేరనివాడు, ఆయన పరిశుద్ధుడైన వాడు, ఆయన పాప పరిహారం చేసేవాడు, ఆయన పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. పాపములు తన మీద మోసుకొని పోయినప్పటికీ కూడా ఆయన పాపిగా మారలేదు, ఆయన పాపరహితుడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపసహితుడైనటువంటి ఒక మనుషుల్లో నుంచి, ఒక మానవుడిలో నుంచి పాపరహితుడైనటువంటి మానవుడు ఎలా రాలేడు అని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి నా మాటల యొక్క ఉద్దేశం, యేసు నీతిమంతుడు, గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రైచస్ అని చెప్పబడినటువంటి 5 సాక్ష్యాలు. మొట్టమొదటి సాక్ష్యం స్టెఫన్ చెప్పాడు, ఆయన నీతిమంతుడు. నీతిమంతుని రాకను గురించి ప్రవచించిన వారందరినీ మీరు హింసించారు, వాళ్ళందరినీ చంపారు, వాళ్ళందరినీ హత్య చేశారు. ఆయన నీతిమంతుడు. నేను సేవించిన నా ప్రభు, ఇదే నాకు చివరి రోజని, చివరి గడియలని నాకు తెలుసు. నేను సేవించినటువంటి నా ప్రభు నీతిమంతుడు. రెండవదిగా పేతురు చెప్పాడు, హీఈస్ రైచస్. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు పరిశుద్ధుడైన వాడిని, దుష్టుడైన వాడిని, బందిపోటు దొంగని విడిపించమని ఆయన మా కోసం వదిలేయమని మీరు అడిగారు. కానీ నీతిమంతుడైనట్టు యేసుని మీరు అప్పగించారు. అప్పగించింది యూదా ఇస్కరియోతు కదా, ముద్దు పెట్టి అప్పగించింది, నమ్మకద్రోహం చేసింది యూదా ఇస్కరియోతు కదా. పేతురు అన్న మాట ఏంటి? మీరు అప్పగించారు. యూదా అప్పగించాడు. యూదా రోమా సైనికుల చేతికి అప్పగించాడు. ప్రభుత్వం దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, పైలట్ నుంచి, పొంటస్ పైలట్ దగ్గర నుంచి స్వీకరించింది వాళ్ళు ఆయన్ని. తర్వాత ఆయన దగ్గర నుంచి వాళ్ళు ఆయనని శిక్షకు అప్పగించేశారు. ఆయన అప్పగించబడిన రాత్రి అని చెప్పబడింది. అప్పగించబడ్డం అంటే జనరల్గా ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల వివాహమైన తర్వాత అత్తగారింటికి అప్పగించబడ్డం లాంటిది కాదు. కానీ ఈ అప్పగించబడ్డం అన్యాయంతో కూడుకున్నది, నమ్మక ద్రోహంతో కూడుకున్నది. ఇట్స్ ఎ బెట్రయల్. బెట్రోతల్ కాదు, ఇట్స్ ఎ బెట్రయల్. నిశ్చితార్థం కాదు, ఇది ప్రధానం కాదు, ఇది అప్పగించబడ్డం. ఆయన అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చీకటి రాత్రి గెత్సెమనే తోటలోకి వచ్చి తన చెమట రక్తపు బిందువుల వలె మారినటువంటి రాత్రి, వేదన పడిన రాత్రి, విజ్ఞాపన చేసిన రాత్రి, తన తోటి శిష్యులు, తన 3 లేదంటే 9 మంది, 3+9 12 మంది లేదా 11 మంది, 3+8 11 మంది వాళ్ళు తనతో ప్రార్థనలో సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి మాట, ఆయన గడియ మేల్కొని, ఒక్క గడియ మేల్కొని మరు గడియలో ఆ గడియ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయనకి తెలుసు. అందుకని ఒక్క గడియ మేల్కోనండి. 2-3 గడియలు కాదు, 10 గడియలు కాదు, ఒక్క గడియ మేల్కోనండి. 2వ గడియలో జరగబోయే విషయం, మీరు ఊహించని విషయం ఒకటి జరగబోతుంది అన్నట్టుగా ప్రభు మాట్లాడి వీటిలోకి మనం వెళ్ళలేదు. 2వది పేతురు చెప్పాడు. 3వది అననీయ అనేటువంటి వ్యక్తి చెప్పాడు, ఆ నీతిమంతుని చూడాలయ్యా, ఆ నీతిమంతుని స్వరం వినాలి, స్వరూపం చూడాలి, నువ్వు ఆ నీతిమంతుని దర్శనం పొందుకోవాలి. దానికోసమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. He appointed you to see that righteous man and to hear from that righteous man. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ఆనుకోవడంలో ఆనందాన్ని అనుభవించినటువంటి యోహాను గారు చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది.
హీఈస్ ఎ రైచస్ అడ్వకేట్ అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాట మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూస్తున్నాం యెషయా ఆయన గురించి చెప్పిన సాక్ష్యం. నీతిమంతుడైనటువంటి నా సేవకుడు, నీతిమంతుడైనటువంటి యెహోవా సేవకుడు, నీతిమంతుడైనటువంటి తండ్రి సేవకుడు. తండ్రి సేవ ఎక్కడ చేస్తూ ఉన్నాడు అంటే భూలోకములో తండ్రి చేయమని చెప్పిన సేవ, అది తండ్రి సేవ. అలా తండ్రిని సేవించాడు. మనం కూడా తండ్రిని నేరుగా సేవించలేకపోవచ్చు, కానీ ఇలాగా పరోక్షంగా కూడా సేవించడమే. పరోక్షంగా సేవిస్తున్నావా, ప్రత్యక్షంగా సేవిస్తున్నావా అని ప్రభు ప్రశ్నించడు. ఫుల్ టైముగా సేవిస్తున్నావా, పార్ట్ టైముగా సేవిస్తున్నావా అని కూడా ప్రభు అడగడు. కానీ నమ్మకంగా నువ్వు పార్ట్ టైం అయినా దాంట్లో నమ్మకత్వం ఉందా, నువ్వు ఫుల్ టైం అయినా నమ్మకత్వం ఉందా అనేదే ప్రభు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు నీతిమంతుడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. 2-3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి సంగతిని స్థిరపరచుకోవాలి. కానీ అనేకమైన సాక్ష్యాలు మన బైబిల్ మొత్తం తిరిగేసినప్పుడు అనేకమైన సాక్ష్యాలు. దేవుని స్తోత్రం. యేసు యొక్క నీతిని గురించి, యేసు యొక్క నీతిమత్వాన్ని గురించి. ఆ నీతి ఎటువంటిదంటే నీతిమంతులుగా తీర్చేటువంటి నీతి. హిస్ రైచియస్నెస్ which gives us justification. Justification giving righteousness. నీతిమంతులుగా తీర్చేటువంటి నీతి. సరే, దేవుని స్తోత్రం. మనం వాటి గురించి ఆలోచించాం. రండి దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయ ధ్యానాలు ఇంతటితో నేను ఆపివేస్తున్నాను. ఈ దినం నుంచి మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ప్రతిదీ ప్రత్యేకమైన అధ్యాయమే. 7వ అధ్యాయం వరకు ఒక ఎత్తు. ఎందుకంటే పరిచర్య యెరూషలేములో మాత్రమే పరిమితమైన పరిచర్య. 8వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు యూదయ సమరయల వరకు పరిచర్య ఎక్స్టెండ్ అయింది. యూదయ సమరయలు అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. యూదయ సమరయ అంటే ఇశ్రాయేల్ దేశం యొక్క దక్షిణ భాగం యూదయ. సమరయ అంటే మధ్య భాగం, అనగా ఉత్తర భాగాన్ని చేరుకోలేదని, నార్థన్ పార్ట్ని చేరుకోలేదని, అనగా ఇంచుమించు 1/3 ఆఫ్ ఇజ్రాయెల్ని కవర్ చేశారని, లేకపోతే 2/3 ఆఫ్ ఇజ్రాయెల్ని కవర్ చేశారని, 1/3 మిగిలిందని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఇంచుమించు భూదిగంతముల వరకు వెళ్ళినట్టుగా సువార్త వెళ్ళింది. 8వ అధ్యాయంలో ఆఫ్రికా ఖండానికి, ఇథియోపియాకి నా స్నేహితుడు ఒక ఆయన వచ్చే వారం వస్తున్నాడు. ఆయన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ నుంచి వస్తున్నాడు. ఆఫ్రికాలోని కెమెరూన్ అనేటువంటి దేశం నుంచి వస్తున్నాడు. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అని చదివినప్పుడు అపోస్తుల కార్యము 8వ అధ్యాయం నాకు గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు రండి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. తర్వాత 15వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు భూదిగంతముల వరకు జరిగినటువంటి స్వార్థ సేవ. భూదిగంతముల వరకు అంటున్నప్పుడు మొదటి 7 అధ్యాయంలో ఆసియా ఖండము, 2వ అధ్యాయంలో ఆఫ్రికా ఖండం వరకు, 3వ అధ్యాయంలో 3వ భాగంలో 3rd పార్ట్ ఆఫ్ 3వ పార్ట్ పెద్దది. మొదటి ఇది 7 అధ్యాయాలు, తర్వాత 7 అధ్యాయాలు, 14 అధ్యాయాలు అయిపోయినాయి. ఇక 14 అధ్యాయాల్లో లేదా 13 అధ్యాయాలు, 14 అధ్యాయాల్లో భూదిగంతముల వరకు జరిగిన సేవ, యూరోప్ ఖండములో కూడా జరిగిన సేవ, అనగా ఈ 3 భాగాల్లో 3 ఖండాల్లోకి సేవ జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. Now Saul agreed to be an accomplice to Stephen's stoning and participated in his execution. From that day on, a great persecution of the church in Jerusalem began. All the believers scattered into the countryside of Judea and among the Samaritans, except the apostles who remained behind in Jerusalem. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. కొందరు విశ్వాసుల స్టెఫెను సమాధి చేసి అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములో
హింసాకాండం మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం, వేరువేరు తర్జుమాల్లో, ఆంగ్ల తర్జుమాల్లో 7వ అధ్యాయము చివరిలో ఉన్నటువంటి సౌలు అతని చావునకు సమ్మతించెను అనే మాట 8వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఆ కాలమందు, లేకపోతే ఆ దినములందు, ఆ కాలమందు ఆ దినములంటూ అంటే ఎప్పుడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, దేవుని స్తోత్రం, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. సంఘము యొక్క జీవం ఎప్పుడు వ్యక్తమవుతుందంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ విజిబుల్ బికాస్ ఆఫ్ ద యాడింగ్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యులు చేర్చబడ్డం అనే దాన్ని బట్టి, శిష్యులు కలపబడ్డం, శిష్యులు రావడం, శిష్యులు చేరుకోవడం, శిష్యులు అనేటువంటి కొత్త నీరు చేరుకోవడం వల్ల సంఘము యొక్క సజీవత్వం బయటపడుతుంది. చర్చ్ యొక్క క్రియాశీలత, ద యాక్టివ్నెస్ ఆఫ్ ది చర్చ్. సంఘము ఈ రోజుల్లో యాక్టివ్గా లేదు, ఇనర్ట్గా ఉంది, మందకొడిగా ఉంది, జడవాయువులాగా ఉంది. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి కూడా నేను చదువుతాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అండ్ సాల్ వాస్ కన్సెంటింగ్ టు హిస్ డెత్, అంటే అతని మరణం గురించి అతను సాక్షిగా, విట్నెస్గా ఉన్నాడని. గమనించాల్సిన విషయం, స్టెఫను గురించి సాక్షి అని రాయబడింది. అదే సమయంలో స్టెఫను మరణానికి సాక్షి అయిన వాడు సౌలు, అనగా పాల్. సౌలు అనేది ఆయన యొక్క జూయిష్ నేమ్, అనగా ఆయన యూదా లేకపోతే హిబ్రూ నామం. దెన్ అట్ ద టైమ్ ఏ గ్రేట్ పెర్సిక్యూషన్ బిగాన్ అగెన్స్ట్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద కాల్డ్ అవుట్ వన్స్. బయటికి పిలువబడిన వాళ్ళు, లోకములో నుంచి పిలువబడిన వాళ్ళ ఆ సమూహం యొక్క, అనగా ఎక్లీషియా యొక్క ఆ సమకూడుతున్నారు చూసారా, పరిశుద్ధుల పిలువబడిన వారి సమీకరణ, ఆ వ్యవస్థలో, ఆ గాడ్స్ చోజన్ చర్చ్ సిస్టంలో అక్కడ పర్సిక్యూషన్ జరిగిందంట. అండ్ దే వర్ ఆల్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద రీజియన్స్ ఆఫ్ జుడియా అండ్ సమరియా ఎక్సెప్ట్ ద సెంట్ వన్స్. పంపబడిన వారు తప్ప. అంటే దాని అర్థం, పంపబడిన వారు నిలిచిపోయారు, పిలువబడిన వారు చెదిరిపోయారు. పిలువబడిన వారికి శ్రమ కలిగింది కాబట్టి చెదిరిపోయారు. కానీ పంపబడిన వాడు అపోస్తులు మాత్రం, వాళ్ళకి శ్రమ రాలేదా? వాళ్ళకి శ్రమ వచ్చినప్పటికీ కూడా శ్రమల మధ్యలో కూడా యెరూషలేములోనే ఆగిపోయారు. వారు యెరూషలేములోకి ఎందుకు ఆగిపోయారో లేదో, మనం అసలు ఆగిపోయారా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. వాటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు శ్రమ వలన కలిగేటువంటి దీవెనలు, మన టైటిల్ అదే. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద పర్సిక్యూషన్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది అఫ్లిక్షన్స్. మనకు కలిగేటువంటి శ్రమలు అవి శాపాలు కాదు. శ్రమలు దీవెనలు, శ్రమలు ఆశీర్వాదాలు. బీటింగ్స్ ఆర్ కర్సింగ్స్ ఆర్ హిట్టింగ్స్ ఆర్ అటాకింగ్స్, దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్. మణిపూర్లో సంఘానికి శ్రమ కలుగుతుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు ద మణిపూర్ చర్చ్. అదేంటండి, అంతమంది చచ్చిపోయి ఇంచుమించు 260 సంఘాలు, మందిరాలు పాడైపోతే, విశ్వాసులు అందరూ చెదిరిపోతే, పాస్టర్లను ఇబ్బంది పెడుతుంటే బ్లెస్సింగ్ అంటారేంటి? మణిపూర్లో జరిగినటువంటి ఆ హింసాకాండ యొక్క తీవ్రత మనకు తెలుస్తుంది అంటే ఎలా తెలుస్తుంది? మనోళ్ళు జరిపిస్తున్నటువంటి ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, క్యాండిల్ల ప్రదర్శనలు, వీటి ద్వారా. కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. లోపల జరిగే న్యూస్ కొద్దిగానే బయటకు వస్తుంది. మొన్న ఎక్కడో చూశాను నేను, మణిపూరు హింసాకాండకి 100 రోజులు ఓ సెలబ్రేషన్గా చేసుకోవాల్సిన విషయం అన్నట్టుగా రాశారు. మణిపూర్ హింసాకాండ ఆరంభమై 100 రోజులు దాటింది. ఓ సినిమా 100 రోజులు ఆడింది అని చెప్పుకుంటున్నట్టుగా మణిపూర్ హింసాకాండ అనేటువంటి సినిమా విజయవంతమైంది. 100 రోజులు శత్రువు దాన్ని విజయోత్సవంగా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. గమనించండి, ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. 2010వ సంవత్సరాలు అనుకుంటాను, ఆ ట్విన్ టవర్స్ మీద, న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ మీద, జంట గోపురాల మీద, ఆ జంట కట్టడాల మీద శత్రువులు దాడి చేసి
అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పుడు గల్ఫ్ రాజ్యాల వాళ్ళు కొంతమంది, అందరైనా అనలేదు, కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా యొక్క అహంకారాన్ని అణిచివేస్తున్నాం అన్నట్లుగా. అమెరికా అనే దేశానికి అహంకారం ఉంటే ఉండొచ్చు. ప్రతి దేశానికి అహంకారం, ప్రతి వ్యక్తికి అహంకారం ఉంది. అహంకారం లేనివాళ్ళు ఎవరు? అహం అనేది ప్రతి వ్యక్తిలో ఉంది, నాలో ఉంది, ప్రసంగించే వాళ్ళలో ఉంది, బోధించే వాళ్ళలో ఉంది, పంపబడే వాళ్ళలో ఉంది, వినేవాళ్ళలో ఉంది. అహం లేనిది ఎవరికి? ప్రతి మానవునిలో అహం ఉంది. వాడి యొక్క స్వభావంలో భాగమైపోయింది అన్నట్లుగా అహం ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒకవైపు సంఘానికి హింస జరుగుతున్నప్పుడు సమాజంలో కొన్ని శక్తులు, యూదా మత శక్తులు సంతోషిస్తున్నట్లుగా అర్థం చేసుకోగలిగాం. చూడండి, వీళ్ళు కష్టపడుతుంటే, వీళ్ళు శ్రమ పడుతుంటే, వీళ్ళు శోకిస్తుంటే అవతల వాళ్ళు సంతోషిస్తున్నారు. అవును, నీ నా పతనాన్ని బట్టి కొంతమంది సంతోషిస్తారు. నువ్వు పడిపోతే కొంతమంది సంతోషిస్తారు. నువ్వు గాయపడితే కొంతమంది సంతోషిస్తారు. కానీ నువ్వు లేపబడాలని, నువ్వు లేవాలని, నీ గాయం మానాలని, నువ్వు తిరిగి మళ్ళీ దీంట్లో మూమెంట్లోకి, లేకపోతే ఈ ఉద్యమంలోకి, ఈ ప్రవాహంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లేస్తే దేవుడు సంతోషిస్తాడు, నువ్వు పడిపోతే అపవాది సంతోషిస్తాడు. అందుకనే మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా, నా శత్రువా, నా మీద అతిశయపడకు, నన్ను బట్టి ఆనందించొద్దు. డోంట్ బోస్ట్ అబౌట్ మీ. ఐ హ్యావ్ ఫాలన్, దట్స్ ఓకే, బట్ ఐ విల్ రైజ్ అగైన్. నేను లేస్తాను, తిరిగి లేస్తాను. శత్రువుతో చెప్పాలి. వీ హ్యావ్ టు టెల్ టు అవర్ ఎనిమీ, ఐ విల్ రైజ్ అగైన్. మై మాస్టర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ రైజ్ మీ అప్. పడిపోయిన స్థితిలోనే నువ్వు ఉండవు, గుర్తుపెట్టుకో. నువ్వు లేపబడిన స్థితిలోకి వస్తావు. నువ్వు ఎక్కడ పడిపోయావో అది గ్రహించి, అది గుర్తించి అక్కడే మారు మనసు పొందు. రైజ్ అప్ ఫ్రమ్ దేర్ వేర్ యూ హ్యావ్ ఫాలన్. నువ్వు పడిపోయిన స్థితిలోనే, పడిపోయిన స్థలంలో నుంచి, పడిపోయిన రంగంలో, ప్రార్థన రంగంలో పడిపోయావేమో, ఉపవాస రంగంలో పడిపోయావేమో, పరిశుద్ధత రంగంలో, ధ్యాన రంగంలో పడిపోయి, ఏ రంగంలో పడిపోయావో అక్కడ లేవడాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ వలన కలిగేటువంటి దీవెనలు 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. ఇంతకుముందు ఇది మా యూదయ, అది వాళ్ళ సమరయ, అది వాళ్ళ గలిలయ అని ఏమంటారు, సరిహద్దు రేఖలు గీసుకొని, అక్షార్థంగా గీసుకున్నారని కాదు, అడ్డుగోడలు కట్టుకొని, అదృశ్యమైన అడ్డుగోడలు కట్టుకొని, మీది మీదే, మాది మాదే, మా దేశం మాది, మీ దేశం మీది, మీకు మాకు పొత్తు లేదు అని అన్నట్టుగా జీవించిన వాళ్ళు. దేవుని స్తోత్రం, బాగా అర్థం చేసుకోవాలి. శ్రమ వచ్చి సరిహద్దులను చెరిపివేసింది. యాజ్ ద పర్సిక్యూషన్ హ్యాస్ కమ్, ఇట్ వైప్డ్ అవే ఆల్ ద బోర్డర్స్. అక్షరార్థంగా సరిహద్దు రేఖలను చెరిపివేసిందని కాదు. సరిహద్దు రేఖలు చెరిపివేయడం తప్పు, సరిహద్దు రాళ్ళు తీసి చెరిపివేయడం తప్పు. ఎందుకు చెప్తానంటే, శ్రమ అనేది స్ప్రెడ్ అయిపోయింది. మణిపూర్లో జరుగుతున్న దాని గురించి ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలోనే మనం ఆలోచిస్తున్నాం. దాని యొక్క ప్రభావం మన మీద ఉంది. ఇక మనకు జరుగుతుందేమో అనే భయం మనలో ఉంది. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి, శ్రమ సరిహద్దులను చెరిపివేస్తుంది. నీ యొక్క అడ్డుగోడలను చెరిపివేయాలన్నా, అంతం చేయాలన్నా దేవుడు అనుమతించిన శ్రమలు కావాల్సిందే. రెండవది, 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, అపోస్తలులు తప్ప అందరూ. అపోస్తలులు అక్కడే ఉన్నారు. గమనించాల్సిన విషయం, AD 48-49 ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు. 2వ అధ్యాయంలో సంఘం ఆరంభించబడింది. 5 అధ్యాయాల తర్వాత జరిగినటువంటి సంఘటన. 5 అధ్యాయాలు ఇంచుమించు ఒక 3-4 సంవత్సరాల తర్వాత యంగ్ చర్చ్ మీద జరుగుతున్నటువంటి దాడి, యూదా గోత్రపు కొదమ సింహము యొక్క శరీరము అని చెప్పబడినటువంటి, క్రీస్తు శరీరము అని చెప్పబడిన సంఘం మీద జరుగుతున్నట్టు, యంగ్ లైన్ మీద జరుగుతున్నటువంటి దాడి. కానీ సేవకులు ఎక్కడికి వెళ్ళలేదు. సేవకులు చెదిరిపోకుండా ఉన్నారు. సేవకులను స్థిరపరిచింది. శ్రమలు మనల్ని స్థిరపరుస్తాయి. అల్లాడిపోయేటువంటి, ఊగిసలాడేటువంటి, ఊగిపోయేటువంటి, ఆసిలేట్ అయ్యేటువంటి, లోలకోలాగా అటు ఇటు కదలాడేటువంటి ఆ తత్వాన్ని, రెల్లు లాంటి తత్వాన్ని దేవుడు ఫిక్స్ చేస్తాడు.
అస్థిరతను, చంచలత్వాన్ని దేవుడు తొలగిస్తాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేయుచుండెను. పాడు చేయడానికి అక్కడ సంఘం కూడా లేదు, అపోస్తులే మిగిలారు. గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయేసరికి మిగిలిన వాళ్ళు కొద్దిమంది కాబట్టి అతను వర్క్ ఈజీ అయింది. శత్రువుకి వర్క్ లేకుండా శత్రువు యొక్క వర్క్ని క్లైమాక్స్ తీసుకొచ్చి శత్రువు యొక్క పనికి త్వరగానే ముగింపు పలుకుతాడు దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్లోనైనా గుజరాత్లోనైనా, గుజరాత్లో గాయం మానకముందే మణిపూర్లో గాయమైంది. మన దేహం మీద గాయాలు అవుతున్నాయి. ఈ గాయాలు మాన్పడానికి మన నాయకులు ప్రయత్నం చేయాలి. ఈ పుండ్ల మీద కారం చల్లడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పుండ్ల మీద మంచి లేపనాలు, తైలాలు పూసేటువంటి, ఔషధాలు పూసేటువంటి వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, సరిహద్దులను చెరిపివేసింది శ్రమ. రెండవది, శ్రమ చేసిన పని సేవకులను స్థిరపరిచింది. మూడవది, శ్రమ శత్రువు యొక్క పనిని అంతం చేస్తుంది. 4వ విషయము 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. దేవుని స్తోత్రం. గమనించాలి, శ్రమ సేవకులను సిద్ధపరిచింది, సువార్థికులను సిద్ధపరిచింది. ఇట్ ప్రిపేర్డ్ ఎవాంజలిస్ట్. మనకు కలిగేటువంటి శ్రమలు మనలో ఉన్న సువార్థికుని బయటికి తేవాలి. శ్రమల మధ్యలో కూడా మేము ప్రకటించకుండా ఉండలేమండి. మేమెందుకు అనుకోవాలండి, మేమెందుకు ఊరుకోవాలండి, మేమెందుకు వదిలేయాలండి అనే విధంగా శ్రమ ఆది సంఘంలో కొంతమంది సువార్థికులను, లే పీపుల్ని, లే ఎవాంజలిస్ట్ని తయారు చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమ ద్వారా కలిగేటువంటి 4 దీవెనల గురించి మనం మాట్లాడుకున్నాం. అట్టి దేవుడు అనుమతించిన శ్రమల గుండా వెళుతూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.